హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది చూపించలేకపోయాను ఫ్రెండ్స్, పైపింగ్ కానుంచి అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది చూడండి. నేను థ్రెడ్ కొంచెం కొంచెం లోపలికి పెడుతూ స్టిచ్ అనేది వేస్తూ ఉన్నాను. బ్లౌజ్ అనేది ఈ విధంగా నిదానంగా స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నిదానంగా కుడుతూ రావాలి. బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కదా ఫ్రెండ్స్ కస్టమర్స్ అనేవాళ్ళు మన దగ్గరికి ఎక్కువగా వస్తారు. కస్టమర్స్కి నచ్చిన విధంగానే మనం స్టిచ్చింగ్ అనేది చేసి ఇవ్వాలి. ఇట్లా ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేస్తూ రావాలి ఫ్రెండ్స్. ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. కస్టమర్స్కి చూసినెంబడే నచ్చే విధంగా ఉండాలి. మనం ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇట్లా స్టిచ్చింగ్ అనే చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. హెమ్మింగ్ అయినా చేయండి, ఇట్లా నాలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ అయినా సరే రండి. నిదానంగా ఇట్లా స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. కొంచెం కొంచెం క్లాత్ జరుపుతూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. పైపింగ్ అనేది నీట్గా వేస్తేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా కస్టమర్స్కి అనేది నచ్చేది. చూడండి, లాస్ట్కు మనం రబ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు చూడండి ఫైనల్ లుక్ ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. పైపింగ్ వేసిన తర్వాత చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, హ్యాండ్స్కు మెయిన్ కట్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. మిడిల్ ఒక కట్ పెట్టి అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేస్తూ రావాలి ఫ్రెండ్స్. చూడండి, నేను క్లాత్ను జరుపుకుంటూ పై క్లాత్ కింది క్లాత్ ఎక్కడ కూడా లాగకుండా నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను. మనము కింది క్లాత్ జరిపిన పై క్లాత్ లాగిన ఫ్రంట్ భాగంలో ఖచ్చితంగా ముడతలు అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. మనము జాగ్రత్తగా కుడుతూ రావాలి. హ్యాండ్స్ను లాగడం కానీ ముందు భాగాన్ని లాగడం కానీ చేయొద్దు. హ్యాండ్స్ సరిపోకపోతే హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో లాగి కుట్టొద్దు. చూడండి, ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తూ రావాలి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కస్టమర్కి అతుకున్నట్టుగా ఉంటుంది, బాడీకి అతుకున్నట్టుగా రావాలి. అప్పుడే ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, రెండు క్లాతులు ఈక్వల్గా పెట్టుకుంటూ సమానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇంకొక సైడ్ కూడా నేను అలాగనే కుడుతున్నా. సేమ్ ఫస్ట్ ఈ హ్యాండ్ ఎలా అయితే కుట్టామో ఆ హ్యాండ్ కూడా అలానే కుట్టాలి. చూడండి, నేను ఎక్కడ కూడా క్లాత్ అనేది లాగటం లేదు, రెండు ఈక్వల్గా పెడుతూ కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా మనం కుడుతూ రావాలి ఫ్రెండ్స్. కుట్టు అనేది నీట్గా కుట్టుకుంటూ రావాలి. రెండు కుట్లు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కుట్టు వేసినట్లయితే ఇచ్చుకపోయే అవకాశం ఉంది, కాబట్టి మనం రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే కుట్టు అనేది మంచిగా టైట్గా ఉంటుంది. నేను ఇక్కడ రెండు కుట్లు ఖచ్చితంగా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి.
చూడండి నేను ఎలా అయితే కుడుతున్నానో మీరు కూడా అలాగే కుట్టి చూడండి. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా కుట్టి మనం కస్టమర్స్కి అందజేయాలి ఫ్రెండ్స్. మనం ఎట్లా పడితే అట్లా కటింగ్ చేసి కుట్టి ఇవ్వరాదు. చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది 5.5. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5. నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. నెక్స్ట్ నడుము లూజు 28 ఇంచులు. 28 ఇంచులను 4 భాగాలు చేస్తే ఒక భాగం అనేది 7 ఇంచులు ఫ్రెండ్స్. నేను చూడండి ఉక్సు పట్టి కానుంచి నేను 7 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను. అక్కడ రాసి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని మీరు స్ట్రైట్ లైన్ అనేది ఆ మార్కింగ్లను కలుపుతూ మీరు ఒక లైన్ అనేది వేయండి. అప్పుడే కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి నేను అదే లైన్ పైన కుట్టు అనేది వేస్తూ వస్తున్నాను. మన కుట్టు అనేది స్ట్రైట్గా రావాలంటే ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఫిట్టింగ్ బాగుంటుంది. కుట్టు అనేది స్ట్రైట్గా రావాలి ఫ్రెండ్స్. చూడండి రఫ్ కంపల్సరీ చేయాలి, లేకపోతే కుట్టు అనేది ఇప్పుకపోతుంది. అట్లా మనం 3 స్టిచెస్ అనేది వేసుకుంటే సరిపోతుంది. 3 or 4. నేనైతే ఇక్కడ 3 స్టిచెస్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. ఈక్వల్గా కట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు క్లాత్ యొక్క ఖర్చు అనేది బయట కనిపించకుండా మనం ఎక్స్ట్రా ఒక కుట్టు కుట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్కి ఎడ్జెస్ దగ్గర ఒక కుట్టు అనేది కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక సైడ్ కూడా నేను అలానే కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5, వెస్ట్ లూజ్ అనేది 7 అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ అనేది వేసుకున్నాను. చూడండి ఎట్లా కుట్టుకుంటూ వస్తున్నాను. ఎక్కడ కూడా లాగొద్దు ఫ్రెండ్స్. నీట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తూ రావాలి. ఇక్కడ కూడా నేను 3 స్టిచెస్ అనేది వేసుకుంటున్నాను. మనం బ్లౌజ్ ఎప్పుడైతే నీట్గా ఉంటుందో అప్పుడే మన దగ్గరికి కస్టమర్స్ అనేవాళ్ళు బాగా వస్తారు ఫ్రెండ్స్. ఫిట్టింగ్ అండ్ వాళ్ళకు సరిపోయే విధంగా మనం కుట్టి ఇవ్వాలి. ఒక కస్టమర్స్ మన దగ్గరికి మళ్ళీ రావాలి అంటే ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళకు చూసినప్పుడు అబ్బా బాగుంది అనే విధంగా ఉండాలి. ప్లస్ వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా వాళ్ళ బాడీకి అతికినట్టుగా బ్లౌజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉన్నట్లు ఫ్రెండ్స్. ఆ కస్టమర్సే మన దగ్గరికి మళ్ళీ వస్తారు ఫ్రెండ్స్. కాబట్టి బ్లౌజ్ నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వచ్చినాయి. ఫ్రంట్ భాగం కూడా ఈ విధంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నీట్గా వచ్చిందో. బాయ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.